సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవుని బిడ్డలు పెద్దలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42. యేసు అతని వైపు చూచి, యోహాను కుమారుడవైన సీమోను నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అనబడుదు. యేసు ప్రభువే ఒక వ్యక్తిని చూచి అతనిని ఓ చక్కని పదంతో పలకరించి, ఇప్పుడు నీ స్థితి ఇది, ఇక రేపు నీ స్థితి ఇది అని అర్థమయ్యేట్టుగా చాలా చక్కని మాట చెప్పాడు. మొదటి మాట ఏమిటంటే, నీ పేరు సీమోను, ఇక మీదట కేఫా అని అనబడుదువు. దేవుని మనసులోని ఆలోచన ఏమిటంటే, నీవు కేఫా అనబడతావు అని. ప్రతి మనిషిని గురించి దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. నిన్ను చూచినప్పుడు, నన్ను చూచినప్పుడు, మనను చూచినప్పుడు ఆయన ఏమనాలని కోరుకుంటున్నాడు? నీ పేరు సీమోను, కానీ ఇక మీదట నీవు రాయి అని అనబడతావు అంటే దేవుడు భవిష్యత్తును ఉద్దేశించి చెప్పిన మాట. మరి ఈ రోజున నిన్ను గురించి నా దేవుడు ఆ మాట చెబితే, నిన్ను చూసి నీవు రాయిలాగా ఉంటావు అనే మాట అంటే అది ఎంత ఆశ్చర్యకరం. రాయి ఇప్పుడు అవుతున్నాడంటే ఇంతకు మునుపు అతను రాయి కాడు అని. రాయికి కదిలింపు ఉండదు, రాయి చాలా స్థిరమైంది, బరువుగా ఉంటుంది, దాన్ని ఎవరూ ఏం చేయలేరు. అయితే ఇంతకు మునుపు అన్నిటికీ కదిలి వెళ్ళిపోయిన అనుభవాలు ఉన్నాయి. మన వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, అంతకు మునుపు అతగాడు రెల్లు లాంటివాడు అని. అంటే రెల్లు అందంగా ఉంటుంది, ఎత్తుగా ఎదుగుతుంది, కానీ చిన్న గాలి వస్తేనే అది కదిలిపోతానే ఉంది. కానీ యేసుదేవుడు తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని చూచి, నువ్వు కదిలిపోయేవాడిగా ఉండకూడదు, కానీ స్థిరమైన వాడిగా ఉండాలి, నువ్వు స్థిరమైన వాడిగా కనబడతా ఉంటావు అని ఆ దేవుడి చాలా తేటగా అతని భవిష్యత్తు గురించి మాట్లాడుతూ వచ్చాడు. అంటే దేవుని మనసులోని ఆలోచన ఏమిటంటే, ప్రతి వారు కృపలో కదలని రాయిలాగా ఉండాలి అని. అలా కాకపోతే ఎన్ని సంవత్సరాలు నీవు వచ్చిపోయినా రెల్లులాగా కదిలిపోతానే ఉంటావు. రెల్లుకి చిన్న గాలి చాలు, కాసేపు ఇటు ఒరుగుతుంది, కాసేపు అటు ఒరుగుతుంది. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో కూడా భక్తిలో ఎదిగామనుకున్నా, వయసు పెరిగిందనుకున్నా, వాక్య జ్ఞానం ఉందనుకున్నా, నేను సంఘంలోనే సభ్యుడిని అనుకున్నా, అప్పుడప్పుడు మనం రెల్లులాగా కదిలి వెళ్ళిపోతుంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, మన విశ్వాస యాత్రలో స్థిరంగా ఉంటున్నామా, కదిలిపోతున్నామా? కొన్నిసార్లు నీ వాళ్ళు నిన్ను పలకరించలేదు అనుకోండి, రెల్లులాగా కదిలిపోతావు. అంటే రెల్లు లక్షణం ఉన్నప్పుడల్లా నీకు ఎల్లప్పుడూ అనుకున్నది జరగాలి, ఆశించింది జరగాలి, నేను పట్టిందే నెరవేరాలి, నేను కోరినట్టే దేవుడు చేయాలి అని రెల్లులాంటి మనస్తత్వం కలిగి సాగి వెళతాం. దేవుడు కోరుకునేది ఏమిటంటే, చీటికి మాటికి కదిలిపోయే నీడలాగా మీరు ఉండాలని నా దేవుడు ఎప్పుడూ కోరుకొనడు. బైబిల్లో చక్కని నగ్న సత్యం ఏమిటంటే, వేదన వచ్చినా, సమస్యలు వచ్చినా, వడగండ్లు వచ్చినా, రంపపు కోత వచ్చినా, ఖడ్గం వచ్చినా, కరువు వచ్చినా, క్రీస్తునందు నీవు ఓ స్థిరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేతురుతో ఈ మాట చెప్పాడు కదా, బాగా ఆలకించండి, నీవు అని అంటాడు. అంటే 12 మందిలో ఊగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నీవు స్థిరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సంఘంలో చాలామంది ఉంటారు, వాళ్ళకి మేలు జరిగినా, పెళ్లి జరిగినా, ఉద్యోగం దొరికినా సంబరంగా ఉంటారు.
అనుకున్నది జరగకపోయినా, ఆశించింది అందకపోయినా, ఆడు అడిగింది దేవుడు చేయకపోతే రెల్లులాగా ఊగిపోతుంటారు. అందుకే ఆ అతగాడిని చూచి ఆయన అన్నమాట, నీవు కేఫా అనబడదు అంటే నీవు అట్లా మారబోతున్నావు, అట్టి ఆధిక్యత నీకు కలగాలి. ఈరోజు ఈ మాట విన్నాక ప్రభువా, నేను కూడా చిన్నదానికి పెద్దదానికి అలిగిపోయేట్టుగా, కంగారు పడిపోయే వ్యక్తిలాగా కాక ఒక స్థిరమైన వ్యక్తిలాగా నీ కృపలో నేను ఉండగలిగేట్టుగా అయ్యా కార్యం చేయవా అని కానీ నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నిన్ను తప్పక స్థిరపరచగలిగిన వాడు. ఇస్కరియోతు యోధ క్షణాల్లో కదిలిపోయాడు. ఈ అమ్మాయికి వెళ్ళే 2 శిష్యులు యేసు ప్రభు సమాధి చేయబడినాక కదిలి వెళ్ళిపోయి అమ్మాయికి వెళ్ళిపోతూ వచ్చారు. యేసు ప్రభుతో రొట్టెలు తిన్నవాళ్ళు, పడవెక్కిన వాళ్ళు సిలువ వేసినప్పుడు ఒక్కరూ కనబడలా. వాళ్ళంతా కదిలిపోయి చెల్లా చెదురైపోతూ వచ్చారు. కానీ యేసు ఆశ ఏమిటంటే, రెల్లులాంటివాడా, ప్రతి చిన్నదానికి అలిగే మనస్తత్వం కలిగిన వాడా, ప్రతి చిన్నదానికి సణిగే తత్వం కలిగిన వాడా, ప్రతిదానికి కృంగిపోయే మనస్తత్వం కలిగిన వాడా, నేను నీతో చెబుతున్నాను, ఇక మీదట రాయిలాగా నీవు అనబడుదువుగాక. ఈ మాట వింటే నీకు నాకు మనందరికీ నేను కూడా స్థిరంగా భక్తిలోను, ప్రార్థనలోను, కుటుంబంలోను, ఇచ్చిన మాటలోను, చేసే ప్రార్థనలోను, శోధనలో కూడా కదిలిపోకుండా ఉండాలని ఆశ కలుగుతుంది. ఒక విశ్వాసి ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. కీర్తనకారుడు రాసిన ఒక కీర్తనలో, దేవుడు ఆ పట్టణం ముందున్నాడు, దానికి చలనము లేదు. కీర్తనకారుడు రాసిన 46వ కీర్తనలోని 5వ వాక్యం, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, దానికి కదిలింపు లేదు, చలనము లేదు. కదలని రాయిలాగా నీ ఉండాలి అనుకుంటే సహోదరుడా, నా యేసును బట్టి బ్రతిమలాడి మీతో చెప్పేది ఏమిటంటే, మీ వ్యక్తిగత జీవితంలో ఇప్పటి వరకు నీ గతం ఏదైనా, ఇక మీదట ఆయన నిన్ను చూచి నీవు కేఫా అనబడతావు, నీవు రాయి అనబడతావు, ఇక స్థిరమైన అనుభవంలో నీవు నిలిచి ఉంటావు అని ఆయన మనసారా కోరుకున్నాడు. అట్టి స్థితి నీకు కలగాలి అనుకుంటే పరిస్థితులు ఎంత దారుణమైన, యోబుని ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి మనం. యోబుకి వచ్చిన కష్టాలు కానీ, రోగాలు కానీ, నిందలు కానీ, పరిహాసాలు కానీ, ఆయనను గురించిన విమర్శలు కానీ లెక్కకు మించాయి. అయినా అతడు ఎంత స్థిరంగా కృపలో ఉన్నాడు. నా దేవుణ్ణి నేను ఎరుగుదును, నా విమోచకుడు నాకు తెలుసు అనే పదాలు తప్ప ఏనాడు తొందరపడిన వాడుగా తన జీవితంలో అడుగులు వేయలేదు. నీ ఆత్మీయ జీవితంలో కేఫాలాగా నీ ఉండాలని, అలా ఉంటావని, అలా అనబడతావని నీ కొరకు రక్తం కార్చిన వాడు నీలోని అవివేకపు ఊగిసలాంటి జీవితాన్ని ఈ రోజు నుంచి కత్తిరించి నిన్ను ఒక స్థిరమైన వ్యక్తిగా మార్చడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. రాయిలాగా స్థిరంగా ఉండాలి అనుకుంటే, ఆ గట్టితనం, ఆ యొక్క స్థిరమైన అనుభవం నీకు కలగాలి అనుకుంటే ఎలా అయితే మనం ఉండగలం? ఇదిగో బైబిల్లో ఈ కీర్తనలో రాసినట్లుగా 5వ వాక్యంలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి ఏమీ లేదు అంటే దేవుడు లేని పట్టణం కదులుతుంది, దేవుడు లేని సంఘం కదులుతుంది, దేవుడు లేని విశ్వాసి కదులుతాడు. మరి దేవుడు మన కుటుంబంలో ఉన్నాడా? దేవుడు మన గుండెల్లో ఉన్నాడా? దేవుడు మన సంఘంలో ఉన్నాడా? దేవుడు మనతో ఉంటే ఏకైక ఆనవాలు ఒక్కటే, ఆయన పరిశుద్ధుడు గనక ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ఆయన నిలిచి ఉంటాడు. మరి ఈ రోజున నీలో పరిశుద్ధత ఉంటే దేవుడు నీలో ఉంటాడు. నిశ్చయంగా నీ సంఘంలో పరిశుద్ధత ఉంటే అక్కడ ఉంటాడు. దేవుడు ఆ పట్టణంలో ఉంటే దానికి చలనం లేదు. మరి ఈ రోజున చలనం ఉంది అంటే, నువ్వు చిటికి మాటి కదిలిపోతున్నావు అంటే దానికి అర్థం ఏమిటంటే దేవుడు నీలో లేడు. దేవుడు లేడు అనే దానికి ఆనవాలు ఏమిటంటే నీలో పరిశుద్ధత లేదు. దండం పెట్టి ఒక సేవకుడిగా చెబుతున్నాను, నీవు కదలని జీవితం అనుభవించి నా యేసు కొరకు ఒక గొప్ప యోధుడిగా, దేవుని కొరకు స్థిరమైన బండలాగా, కదలని రాయిలాగా నీ ఉండాలి అనుకుంటే దేవుడు నీ యందు నివసించి ఉండేటట్టుగా ఎకనైనా పరిశుద్ధత అనేది చాలా మూల్యం. పరిశుద్ధత అనేది ఆయన కోరుకునేది. అక్కడ మాత్రమే ఆయన నిలిచి ఉంటాడు. చాలాసార్లు దేవుడు ఏమన్నాడు? మీ పాలెములో నేను నివసించున్నట్లుగా, మీ మధ్యలో నేను నివసించున్నట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, నేను అక్కడ ఉంటాను. కనుక నీ గుండెల్లో పరిశుద్ధత లేనంత కాలం, నీ జీవితంలో పరిశుద్ధత లేనంత కాలం దేవుడు అక్కడ ఉన్నాడు అనుకుంటే నువ్వు భ్రమపడ్డావనే విషయాన్ని గమనించాలి. ఈ శుభవేళనైనా కదలింపబడని ఒక రాయిలాగా
నేను కూడా కేఫాలాగా నిలబడి ఉండేటట్టుగా ఇక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను అనే ఓ తీర్మానం, అలాంటి త్యాగం, అట్టి సమర్పణ, అట్టి జీవితం మీద కాంక్ష నీకు కలిగి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆ పవిత్రతను కాపాడుకోగలిగితే నా దేవుడు ఆ పట్టణంలో ఉన్నట్టుగా నీలో కూడా ఉండునుగాక. అంటే నీ జీవితంలో చలనం లేని స్థిరమైన అనుభవం నీకు కలిగేట్టుగా ఏకైక సాధనం ఒక్కటే, దాని పేరు పరిశుద్ధత. నీవు స్థిరంగా ఉండాలి అనుకుంటే రెండో మాట చెబుతాను. మీరు లోకాసు వార్తలో ఒక వాక్యం చదువుతారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సీమోను, సాతాను నిన్ను జల్లించాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు. నీ నమ్మిక తప్పిపోతుందేమో అని నేను నీ కొరకు వేడుకున్నాను, తండ్రికి ప్రార్థన చేశాను. నీ జీవితం రాయిలాగా కదలకుండా స్థిరంగా ఉండాలి అనుకుంటే మొదటిది పరిశుద్ధమైన అనుభవం. రెండవది ఏమిటో తెలుసా? నీ ప్రార్థన మాత్రమే నిన్ను కాపాడుతుందనుకుంటే పొరపాటు. మన కొరకు చనిపోయిన వాడు తిరిగి లేచాడు. ఆయన తండ్రి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని హెబ్రీ పత్రికలో ఆ వాక్యం చాలా పేటగా మనం చదువుతున్నాం కదా. కనుక ఈ శుభవేళ మనం కదిలిపోకుండా ఉండాలని ఆశ కలిగిన వాడు ఆయన మన కొరకంట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. శోధనలో జారిపోకుండా, శోధనలో ఒరిగిపోకుండా, శోధన వచ్చినప్పుడు లోకంలో కలిసిపోకుండా, మీ నమ్మిక ఉమ్ము కాకుండా ఉండేటట్టుగా, మీరు కదిలింపబడకుండా ఉండినట్లుగా నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. సాతాను జల్లిడి మిమ్మల్ని జల్లిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నీ జీవితంలో రాయిలాగా నీవు ఎన్నిసార్లు ఉందామనుకున్నా ఏదో రోజున జల్లిడ సాతాను పట్టుకుని నీ దగ్గరకు వస్తాడు. వచ్చినవాడు నీ విశ్వాసాన్ని జల్లిస్తాడు, నీ ప్రార్థనను జల్లిస్తాడు, కొన్నిసార్లు నీ పరిస్థితులను జల్లిస్తాడు. నేను దేవుని సంఘ సభ్యుని దేవుల్లో ఉన్నానని ఎంత గట్టిగా నువ్వు అరుస్తూ ప్రార్థనలు చేసినా సాతాను జల్లిని పట్టినప్పుడు నీ పరిస్థితి అస్తవ్యస్తమైపోతుంది. అందుకే అనేకులు దేవునికి దూరం అయ్యారట, కొంతమంది లోకంలో కలిసిపోయారట, కొంతమంది వెనదిరిగి వెళ్ళిపోయారట. ఈ శుభవేళ నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. మీరు విశ్వాసమందు కేఫా అనబడుదురు అనే రాయిలాగా ఉండేటట్టుగా ఇక మీదట ప్రతి శోధనలలో కృంగిపోక, కలవరపడక, నా పని అయిపోయిందని నిరాశపడక, మన పక్షాన విజ్ఞాపన చేసే ఒక విజ్ఞాపనకర్త తండ్రి దగ్గర ఉన్నాడు. మనం కదిలిపోకుండా, విశ్వాసంలో బలహీనం కాకుండా, ఈ శోధనలో తల్లకిందులో కాకుండా, శోధనను జయించగలిగిన శక్తిని, కృపను అనుగ్రహించగలిగిన వాడు, మనకు ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. ఆయన మనకు సరిపోయినవాడు. చదవండి ఆ వాక్యం. హెబ్రీ పత్రికలో చాలా పేటగా రాయబడిన 7:24 చూద్దాం. ఈయన నిరంతరం ఉన్నవాడును గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడును, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు. ఆ మాట మనసులో పెట్టుకోనండి. ఎవరు తండ్రి దగ్గరికి వస్తారో ఈయన ద్వారా. అయ్యా, నేను బలహీనునయ్యా, శోధన జయించలేకపోతున్నానయ్యా, లోకాశలను ఎత్తిపట్టాయ్యా, జల్లుడి దగ్గరకు వచ్చిందయ్యా, నేను నిలవలేకపోతున్నానయ్యా, నోరు అదుపు చేసుకోలేకపోతున్నానయ్యా, మెళుకు కలిగి ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, శోధనలో ఓడిపోయే పరిస్థితి వస్తుందయ్యా అని నీ అపజయాలు, కృంగిన అనుభవాలు, చెదిరిన విశ్వాస బ్రతుకు, నీ విశ్వాసపు యాత్రలో కలిగిన ఒత్తిళ్ళన్నీ ఆయనతో చెప్పడానికి నీవు మోకరించి తండ్రి దగ్గరికి రాగలిగితే ఈయన, చదవండి, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈ శుభవేళ నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నువ్వెంతకాలం రెల్లులాగా ఉంటావు, ఎంతకాలం కదిలిపోయేవాడిగా ఉంటావు, ఎంతకాలం కృంగిపోయేవాడిగా ఉంటావు, ఎంతకాలం వెనకబడేవాడిలాగా ఉంటావు, ఎంతకాలం భక్తి కలిగిన వాడిని పేరు పెట్టుకుని శక్తి లేని వ్యక్తిలాగా దేవాలయంలోను, క్రైస్తవ సంఘములోను క్రైస్తవుడిగా ఎంతకాలం కొనసాగుతావు. ఎందుకో ఈరోజు నా దేవుడు నీతో చాలా తేటగా మాట్లాడుతుండగా, నా దేవుడు నిన్ను చూచినప్పుడల్లా కొంతకాలం భక్తిలో ఉండు, అట్లాగొట్లా బ్రతుకనల్లా ఆయన అన్నమాట ఏంటో తెలుసా? నీవు కేఫా అనబడతావు, నీవు రాయి అనబడతావు, నీవు స్థిరమైన వాడు అనబడతావు, దేవునిలో స్థిరంగా ఉంటావు, స్థిరత్వం నీకు కలగబోతుంది అని నా దేవుడు ఊగిపోయేవాని గురించి చెప్పినట్లుగా దేవుడు నీతో చెబుతా ఉన్నాడు.
నిన్ను గురించి ఆ ఉద్దేశం కలిగిన వాడు. ఇక మీదట నీవు స్థిరంగా ఉండేటట్టుగా మొదటి వాక్యాన్ని మనం చదివాం. అది ఏమిటంటే, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనక దానికి చలనము లేదు గనక దేవుడు నీ యందు నిలిచి ఉండినట్లుగా పరిశుద్ధత కలిగిన అనుభవంలో అడుగులు వేయటం. రెండవది శోధనలు. శోధన రాదని బైబిల్ ఎక్కడా చెప్పల. శోధనలు విపరీతంగా వస్తాయి. ఎన్ని రకాలుగా వస్తాయో, ఎన్ని పద్ధతులు వస్తాయో, ఎంతగా విలపింపజేసి మనల్ని నేలపాలు చేసి కాళ్ళతో తొక్కడానికి బహుగా ప్రయాసపడుతున్నాడు. కానీ మనం రోషం కలిగిన దేవుని బిడ్డలం. ఆయన ఎవరో తెలుసా? మనని అపజయానికి అప్పగించకుండా ఉండడానికి ఈయన మన పక్షమున తండ్రి దగ్గరుండి మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు గనుక మనం అసంపూర్ణంగా కానీ, సగం భక్తి చేసి కానీ, ఎదగలేని మొక్కలా కానీ, నడవలేని సైనికుడిగా కానీ ఉండాలని కోరుకోకుండా ఆయన విజ్ఞాపన ప్రార్థన ద్వారా సాతాను జల్లించే శోధననే జల్లులో నుంచి మనం అంతవరకు సంపూర్ణంగా నడిపించబడినట్లుగా దేవుని విజ్ఞాపన ప్రార్థన మనల్ని స్థిరపరుచునుగాక. మరి ఎందుకు కంగారు పడుతున్నావు? నిన్ను నీవు కాపాడుకోలేవు. నీ పక్షాన ప్రార్థన చేసే సమర్థుడు గొప్పవాడు. ఆయన ప్రార్థన లోకాన్ని తలకిందులు చేస్తుంది. ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఎంత బలమైంది! పరలోకాన్ని కృపను తెచ్చిపెట్టగలిగింది. ఈ శుభవేళ నా దేవుని బలం, నా దేవుని ప్రార్థన, నా దేవుని విజ్ఞాపన మీ అందరి బలహీనతల్లో తోడయ్యుండి మిమ్మల్ని బలపరచాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. ఆ కృప చేత మీరు నింపబడాలి. మూడవ మాట చెబుతాను. మనం కదిలిపోకుండా ఉండాలి అనుకుంటే, అంటే దేవుడు చెప్పినట్లుగా రాయిలాగా స్థిరమైన విశ్వాసిగా శ్రమలలో కూడా, కష్టాలలో కూడా ఆఖరి వరకు ప్రభు కొరకు నిలవాలి అనుకుంటే మరొక మాట మీతో చెబుతాను. 16వ కీర్తనలోని 8వ వాక్యం చదవండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎందుకని? నేను బలం కలిగిన వాడిని, ఎప్పుడో మారుమనసు పొందిన వాడిని, వాప్యసం పొందిన వాడిని కాదు. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన ఎవరు కుడి పార్శ్వమున ఉన్నా వారు కదలక స్థిరముగా ఉందురగాక. స్థిరమైన అనుభవం వారికి కలుగునేగాక. మరి ఈ మాటలు విన్నాక నువ్వు ఎందుకని స్థిరంగా ఉండలేకపోతున్నావు? నువ్వు స్థిరంగా ఉండడానికి ఏకైక సాధన ఇక్కడ రాయబడిందిగా. ఆయన నీ కుడి పార్శ్వమున ఉంటే నీవు తప్పక స్థిరంగా ఉంటావు. ఈ మాట విన్నాక రోజుకొకసారి ఆయనకి దండం పెట్టి, ప్రభువా నీవు నా కుడి పార్శ్వమున నిలబడయ్యా, నేను కదల్చబడనయ్యా, నా కుటుంబం కదల్చబడదయ్యా, నా విశ్వాసం కదల్చబడదయ్యా, నా బలిపీఠం కదల్చబడదయ్యా, నా ప్రార్థన కదల్చబడదయ్యా అని నీవు ఎన్నిసార్లు మొర్రబెట్టినా ప్రార్థన వెళుతుంది, అంతేగాని ఫలితం ఉండదు. కానీ దేవుడు నీ కుడి పార్శ్వమున ఉండాలి అనుకుంటే అక్కడ ఒక చక్కని మాట 8లో రాశాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎంతకాలం మనం దేవుడి మీద గురి నిలుపుతాం? పెళ్ళయ్యేదాకా దేవుని మీద గురి నిలుపుతాం. ఎంతకాలం? ఉద్యోగం వచ్చేదాకా దేవుని మీద గురి నిలుపుతాం. ఇంటి కప్పు అయ్యేదాకా దేవుని మీద గురి నిలుపుతాం. కాస్త వాళ్ళకి పిల్లలు పుట్టేదాకా కాదే. బైబిల్ చెబుతుంది ఎంతకాలం అట? సదాకాలం నా గురి నీవే. అంటే ఎంతకీ గురి చూస్తూనే ఉంటా. ఆయన ఎటు కదులుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం హెచ్చరిక చేస్తున్నాడో నేను అటు ఇటు చూడనక్కరడా. అటు ఇటు చూసేగా ఇదిగో బైబిల్లో ఈ పేతురు మునిగిపోయిన చరిత్ర గమనిస్తున్నా. ఈ లోకంలో ఆకర్షణలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. నీవు దేవుని వాక్యం మీద మాత్రమే గురి నిలపాలి. దేవుని సన్నిధి మీద మాత్రమే గురి నిలపాలి. నిజంగా ఒక్కసారి ఆగి ఆలకిస్తే, ఆ రోజున హన్న తిన్నగా మందిరానికి వెళ్ళింది. మందిరం అంటే సన్నిధికి వెళ్ళింది. ఆ స్తంభం దగ్గర పడి ఎంత ఏడ్చేడిచిందో. కారణం ఏమిటో తెలుసా? అయ్యా నా గురి నీ మీదే నిలుపుతున్నానయ్యా, నీవు సన్నిధిలో ఉంటావని, సన్నిధిలో నా మనవి వింటావని, మా పితరులంతా సన్నిధిలో మొరబెడితే నీవు దిగి వచ్చావని, ఆ సన్నిధి కాంతిని ఉదయింప చేశావని, నీ సన్నిధిలో నేను నమ్మి, నేను ఎరిగి, నా దృష్టి నీ మీదే నిలిపాను. ఒక పక్కన అవమానం ఇంట్లో జరుగుతుంది, ఊళ్ళో వాళ్ళందరికీ పండగ జరుగుతుంది, నాకు పండగ లేదు, అవమానం తప్ప నాకేమీ లేదు. అయినా నీ మీదే గురి నిలిపాను. గురి చూసి నీ వైపు తేరి చూసి అయ్యా అని పిలుస్తున్నాను గనక తప్పనిసరిగా నా పక్షాన నేను కదిలిపోకుండా నన్ను స్థిరపరచడానికి నీవు నా కుడి పార్శ్వమున నిలబడతావు. పండగ వచ్చినప్పుడల్లా ఆమె కదిలిపోయేదండి. ఇంట్లో ఇంకో ఆమె ఉందిగా, ఆమె మాటలకు కదిలిపోయేది. కొన్నిసార్లు ప్రియ సహోదరులారా,
మన పరిస్థితులు ఇంట్లో ఉందామనుకున్నా ఉండనివ్వం, కొన్నిసార్లు బయటికి వెళదామన్నా బయటికి వెళ్ళనివ్వం, తలెత్తుకు తిరుగుదామంటే తిరగనివ్వం. కొన్ని పరిస్థితులు మనం ఎంత కలవరపడేట్టుగా చేస్తుంటాయో, ఎంత కంగారు పడేట్టుగా చేస్తుంటాయో, అది ఇంటి సమస్య అయినా, భర్త సమస్య అయినా, పిల్లల సమస్య అయినా, ఒకవేళ నిన్ను జయిస్తున్న పాపమే అయినా, నిన్ను కలవరపెడుతున్న అనేకమైన వింతైన విడ్డూరమైన సంగతులైనా నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, ఈ రోజున కానీ నీ గురి ఆయన వైపు నిలపగలిగితే పక్షాన నిలబడి కదిలిపోకుండా నిన్ను స్థిరపరచునుగాక. ఆయన ముందే చెప్పాడు ఆ మాట. ఏమని? ఇప్పటి వరకు కదిలిపోతున్నావు, ఇక మీదట నీవు కేఫా అనబడుదువు. అటు కృప కలుగునట్లుగా దేవుడు బహుతేటగా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుండగా, నిజంగా నేను కేఫాలాగా ఎందుకు ఉండలేకపోతున్నాను, రాయిలాగా ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాను, నేను నా కుటుంబం, నా విశ్వాసం, నా బలిపీఠం, నా ప్రార్థన నెలకొక్కసారి మారిపోతుంది, సమస్య వచ్చినప్పుడు కదిలిపోతుంది, దేవుడు మేలు చేయనప్పుడల్లా కంగారు పడిపోతుంది, ఉప్పిన రావచ్చు, అగ్ని మండవచ్చు, సింహాలు నోరు తెరవచ్చు, సంఖ్యలు మోగవచ్చు, ఎర్ర సముద్రం ఎగబడవచ్చు, యోర్దాను ఎదురుగా నిలబడవచ్చు, ఎరుకు అడ్డంగా నిలబడవచ్చు, ఏది జరిగినా క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు కేఫా అనబడతావని దేవుని నోటి మాట నీ యందు నెరవేర్చబడునుగాక. అంత అయిపోయినాక పౌలేమన్నాడు, నేనేం కంగారు పడను, బ్రతికితే ఇక్కడ ఉంటా, చనిపోతే ఆయన దగ్గర ఉంటా. ఎంత స్థిరం, ఎంత నిశ్చయం. మరి ఈ రోజున కేఫాలాగా మారకుండా ఎంతకాలం ఆయన అంటున్నాడు, రాయి అనబడతావు. దేవుని ప్రవచనం నీవు రాయి అనబడాలని, కానీ దుష్టుని ఆలోచన నీవు రెల్లు అనబడాలని. మరి ఇప్పుడు రెల్లు అనబడతావా, రాయి అనబడతావా? మొదటి కారణం పరిశుద్ధత ఉంటే నీ జీవితంలో నీవు స్థిరపరచబడతావు, కదిలకలేని జీవితం ఉంటుంది. నీ జీవిత అనుభవాల్లో గమనించినప్పుడల్లా రెండవది, నీ విజ్ఞాపన ప్రార్థన, నీ కొరకు విజ్ఞాపన చేసే ఆయనను బట్టి కదిలిపోకుండా నీవు స్థిరపరచబడిన రాయిలాగా ఉంటావు, జల్లెల్లో కాపాడబడతావు. మూడో విషయం ఏమిటంటే, నీ గురి మనుషుల వైపు, డబ్బు వైపు, వ్యక్తుల వైపు, పరిస్థితుల వైపు కాక, జరిగినా జరగకపోయినా ఏం జరుగుతున్నా ఇంకనూ నేను ఆయన ఎందే నమ్మిక ఉంచుతాను, ఇంకనూ ఆయన వైపే గురి చూపుతాను, ఇంకనూ ఆయన వైపే తేరి చూస్తాను అని ఒక నిరీక్షణ కలిగిన అనుభవంతో నీవు కానీ ఆయన వైపు గురి నిలిపి కొంతకాలం కాక సదాకాలం, నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు, నా దేవుడు అవమానానికి అప్పగించడు, నా దేవుడు శత్రువులకు అప్పగించడు, నా దేవుడు ఈ సముద్రంలో చచ్చిన చేపల్లాగా ఉండడానికి నన్ను అప్పగించడు అనే ఒక నిరీక్షణ, ఒక గురి కలిగి ఆ గురి యొద్దకే నీవు కనిపెట్టి అడుగులు వేయగలిగితే నా దేవుడు నీ కుడిపార్శ్వము నుండి స్థిరపరుస్తాడు. గనుక ఇక మీదట నా దేవుని ప్రవచనం నీ పట్ల నెరవేర్చబడినట్లు కదిలింపులు లేనివాడు అనబడుదువుగాక. ఏ పరిస్థితులు అతన్ని కదిలించలేవు అని దేవుని నోటి మాట ప్రవచన రీతిగా నీ పట్ల నెరవేర్చబడునుగాక. ఎంత చక్కని మాట అండి. మరి ఈ రోజున మన జీవితంలో అలాంటి అనుభవాలు లేకుండా ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా మన వాళ్ళు ఊరికే కదిలిపోతూ ఉన్నారు. ఈరోజు కానీ మన జీవితంలో కార్యం జరగకపోతే ఇక దేవునితో సంబంధం లేదు. దేవుడు అనుకున్నట్టుగా ఉద్యోగం ఇస్తేనే మరలా కార్యక్రమం. అంటే ఈ జీవితంలో ఎన్నిసార్లు కదిలిపోయావు? ప్రభు అంటున్నాడు, ఈ కోరికల కోసం జీవితాన్ని మార్చుకోబాకు, నేను సజీవమైన బండను, మీరు నా పుత్రులుగా కదలని బండలాగా ఉండాలి, దాని మీద నేను కట్టబోతున్నాను. దేవునికి స్తోత్రం. దాని మీద కట్టడం మొదలు పెట్టాలట. చదవండి 122వ కీర్తనలోని 3వ వాక్యం చదవండి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడుదువుగాక. ఇప్పుడు సంఘాన్ని గురించి, నిన్ను గురించి, నన్ను గురించి అనే మాట ఏమిటో తెలుసా? కట్టబడిన పట్టణంలాగా ఉండాలని. మరి దేవుడు కట్టిన పట్టణంలాగా ఉండాలి అనుకున్నా. ఇంకో మాట, దేవుని మందిరంలాగా కట్టబడాలి అనుకున్నా. మన వాళ్ళు కట్టే ముందు ఏం చేస్తారు? ఇనుము, ఇసుక అంతా తెచ్చినా వాళ్ళు ఒక ఆలోచనతో ఉంటారు, దీని మీద 3 అంతస్తులు వేయాలి గనక అని ముందుగా దానికి వేసే పునాదిని గురించి, ఆ మూలరాయిని గురించి బాగా ఆలోచిస్తారు. సరి అయిన రాయి పడితే దాని మీద ఎంత కట్టడమైనా కడతారు. నా దేవుడు నీవు రాయి అనబడదు అంటే అర్థం ఏమిటి? ఏదో రకంగా కదలకుండా భక్తిలో ఉంటావని కాదు. నీవు రాయి అనబడితే నీ మీద నా పట్టణం కట్టబడాలి.
నా నీతి పట్టణం నీ ద్వారా కట్టబడాలి. బాగా ఆలకించండి సహోదరులారా. కొంతమంది అప్పుడప్పుడు మన వాళ్ళు సాక్ష్యం చెబుతారు, ఏమండి మా కుటుంబాలని రక్షించబట్టడానికి ఈ సహోదరుడేనండి, మొదట్లో మా అమ్మేనండి ప్రార్థన ప్రారంభించింది, ఆ తర్వాత మా వాళ్ళంతా ప్రార్థనలోకి వచ్చామండి. అంటే అర్థం ఏమిటి? ఆ కుటుంబం ప్రార్థనలో కట్టబడడానికి ఆ తల్లి మూలరాయి. మరి ఈ రోజున రాయిలాగా లేకపోతే నీ వంశం కట్టబడుతుందా? రాయిలా లేకపోతే నీ బంధువులు కట్టబడతారా? నీవు కట్టబడిన పట్టణంలాగా ఉండాలని ఆయన మనసులో ఉంచుకున్నాడు గనక ఇప్పుడు పిలిచి అంటాడు, పేతురు నీ పేరు సీమోనే కానీ ఇక నీ పేరు కేఫా అనబడుతుంది. అంటే నీవు రాయిగా అనబడుదువుగాక, కనబడుదువుగాక. దేవుడు మన పక్షాన ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, దేవుడు మన కొరకు విజ్ఞాపన చేయాలి. బైబిల్లో చక్కని మాట రాయబడిన ఆ మాటలు ఎన్నిసార్లు చదువుకున్నా, మీ యందు నేనును నా యందు మీరును నిలిచి ఉండుడి. నేను మీలో నిలిచి ఉంటాను, మీరు నాలో నిలిచి ఉండండి. ఎప్పుడు? నా మాటలు విన్నప్పుడు, నా వాక్యం లోబడినప్పుడు, మీరు నాకు అప్పగించుకున్నప్పుడు. మరి ఇన్ని సంవత్సరాల వాక్యం విని మరి ఇంతగా అప్పగించుకోకపోతే ఆయన నీలో లేడుగా, ఆయన నీలో లేకపోతే నువ్వు ఆయనలో లేవుగా. మరి నిలిచేది ఎక్కడ? కదలకుండా. మరి కదిలిపోవడానికి గల కారణం ఏమిటి? నువ్వు దేవుల్లో లేకుండా లోకంలో నిలిచి ఉన్నావు, పాపంలో నిలిచి ఉన్నంత కాలం, అసహ్యమైన జీవితంలో ఉన్నంత కాలం దేవుడు నీ యందు నిలవలేడు గనక ఈ రోజైనా అయ్యా సీమోను పేతురుని పలికినట్టుగా ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నేను కూడా కేఫాలా అనబడుదునయ్యా, కేఫాలాగా రాయిగా ఉంటానయ్యా, కేఫాలాగా స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. నాలో నీ ఉండాలయ్యా. నీ ఉంటేనే నాకు చలనం లేదు, నా కొరకు నువ్వు ప్రార్థన చేస్తేనే చలనం లేదు, నిశ్చయముగా నా పక్షాన నిలబడితేనే నాకు చలనం ఉండదయ్యా. నేను కదిలింపబడని ఎన్ని పరిస్థితులైనా ఆఖరి వరకు నీ కొరకు నమ్మకంగా నిలిచిన కేఫా అనబడేటట్టుగా, రాయి అనబడేట్టుగా నా జీవితాన్ని మార్చవా అని ఆశపడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, అడగాలని కోరుకున్న వాళ్ళు, అట్లా మారాలని యోచించిన వాళ్ళు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీవు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు. ఏ విధము చేతనైనా ఈ లోకంలో మా మనుగడ సాగినంత కాలం నీ నోటి మాట ప్రవచనం ద్వారా మేము కేఫా అనబడదము, స్థిరమైన వారిగా నిలిచిబడినట్లుగా నాయనా నన్ను మమ్మల్ని ప్రతిష్ఠించి అభిషేకించి నడిపించి నీ నామ ఘనత కొరకు జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్ రామాయమ్మపేట జంక్షన్ రోడ్ నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.